జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేజ్రీవాల్ అదేది కోర్టులో వెళ్ళి వాదించింది ఏదైతే ఉందో అది కాస్త సెన్సేషనల్ గా అనిపించింది మనకు. ఆయన సమయం అడిగాడు, కోర్టు కూడా చాలా ఉదాసీనంగా సరే మాట్లాడండి పర్వాలేదు అని మాట్లాడిపించారు. హీ మేడ్ ఏ పొలిటికల్ డ్రామా. ఇదంతా మనం చూసినట్టు. అసలు కేజ్రీవాల్ నేను చాలా సార్లు అంటుంటా, కేజ్రీవాల్ ఈజ్ నోన్ ఫర్ ఈజ్ క్రేజీ థింగ్స్ అన్నట్టు. అంటే కేజ్రీవాల్ కదా ఆయన క్రేజీవాల్ అన్నట్టు. అంటే సెన్సేషనల్ మ్యాన్, ఆల్వేస్ సమ్ సెన్సేషనల్ ఇది చేస్తారు. ఎందుకు ఈ దేశంలో మొదటిసారి పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఇది ఒక నరేటివ్ నడుస్తుంది. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? ఎప్పుడు చేయలేదే, ఫస్ట్ టైం చేశారు. కేజ్రీవాల్ మీకు థ్రెట్ గా కనిపిస్తున్నాడు. ఇది ఒక నరేటివ్ కాంగ్రెస్ ఇవి నడిపిస్తున్నాయి, విదేశాలు కూడా ఇదే నడిపిస్తున్నాయి. డెమోక్రసీ సర్వైవ్ అవుతుందో లేదో మాకు అనుమానంగా ఉంది. అండ్ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ టేక్ ఆన్ మోడీ. అలాంటి వ్యక్తిని ఈ టైంలో ఎన్నికల సమయంలో అరెస్ట్, పదవిలో ఉన్న వ్యక్తి అరెస్ట్, దీన్ని నరేటివ్ గా మార్చి చర్చనీయాంశంగా మారుస్తాం. నేనేమంటున్నాను, ఈ పాలసీ ఎందుకు మారింది? లిక్కర్ పాలసీ సడన్ గా 60% ప్రభుత్వం చేతిలో ఉన్నది, 100% ప్రైవేటుకు ఎందుకు ఇవ్వబడ్డది? పాలసీని ఒక ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఒక కమిటీ వేసి చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును తిరిగి మినిస్ట్రీ 3 మంత్రులతో ఉన్న కమిటీకి ఇచ్చింది. ఆ కమిటీ అప్రూవ్ చేశాక చేసిన పాలసీని ఆకస్మికంగా ఎందుకు రద్దు చేసుకున్నది? మరి అంతా బాగుంటే ఎందుకు రద్దు చేసుకున్నది? ఇంత గొప్ప పాలసీ తీసుకొస్తే ప్రభుత్వానికి రావాల్సిన రాబడి ఎందుకు తగ్గింది? ప్రైవేట్ వాడికే ఎందుకు పెరిగింది? ఇవి కదా మౌలికమైన ప్రశ్నలు. కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం జరిగి ప్రైవేటుకు లాభం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం, పేపర్స్ పైనటువంటి నిజము. ఇది చర్చ జరగాల్సింది ఇది కదా. అంటే ఎవడైనా తానిష్టం, నేను పతివ్రతను అని బోర్డు పెట్టుకొని చేసే పనులన్నీ విధవ పనులు చేస్తూ పైగా డెమోక్రసీ మీరు రిపీటెడ్ గా అంటున్నారు. ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయం వరకు ఎందుకు లాగావు? నా ప్రశ్న ఇది. అసలు 8 నోటీసులు వచ్చాయి కదా. అసలు ఈ దేశంలో ఇంతవరకు 8 నోటీసులు ఈడీ ఎప్పుడైనా ఇచ్చిందా ఎవరికన్నా? పేషెన్స్, హైట్ ఆఫ్ ది పేషెన్స్ ఏంటంటే, ఇంత ఓపికగా ఒక బాడీ, గవర్నమెంట్ బాడీ ఇంత ఓపికగా ఇంత సహనంగా వ్యవహరించిన తీరు ఎక్కడా కనపడదు చరిత్రలో. ఎందుకు మీ పట్ల అంత పేషెన్స్ గా ఉన్నది? ఇది చెప్పండి, మీరు జవాబు చెప్పండి. ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు, ఎక్కడ ఆధారం లేదని అన్నారు, అది అన్నారు, మీరు అంటున్నారు కదా. 8 సార్లు మీరు ఎందుకు వాపసు మీరు వెళ్ళలేదు? అసలు అక్కడికి వెళ్ళడానికి, మీరు అడిగిన 4 ప్రశ్నలకు జవాబిచ్చి రావడానికి, మీరు లాస్ట్ ఆసనాలు వేసుకోవడానికి, యోగా క్యాంపుకు వెళ్ళడానికి రీజన్స్ చెప్పారే, సిల్లీ రీజన్స్. ఇంత సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకొని అవాయిడ్ చేసి 8 నోటీసుల తర్వాత ఈరోజు ఎలక్షన్ సమయం వచ్చింది తప్పు అని మళ్ళా బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? దేనికి జవాబు లేదు. అసలైన ప్రశ్నలు, పాలసీ ఎందుకు చేంజ్ చేశారు? ప్రభుత్వానికి నష్టం ఎందుకు వచ్చింది పాలసీ చేస్తే? ఎందుకు రద్దు చేశారు? ఈ 3 ప్రశ్నలకు మీ జవాబు లేదు. దీనికోసం మీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు 1 year గా, 1 ఏడాదిగా. అయ్యో, మీ మంత్రులు ఇదే విషయంలో జైల్లో ఉంటే మీ వరకు వస్తే ఏ ఆధారము లేదు. ఊరికే ఎవడో వాగిన దానికి నన్ను అరెస్ట్ చేశారు. ఈ డ్రామాటిక్ ప్రెజెంటేషన్ ఏదో పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ పర్సెప్షన్ చేంజ్ చేయడానికి ఏదైతే చేస్తారో రాజకీయ నాయకులు నాటకాలు, అలాంటి నాటకము కోర్టులో చేశారు. కేసీఆర్ కోర్టు ముందు చేశారు. కనుక కేజ్రీవాల్ ను నేను ఏమంటున్నా అంటే, ఆయన క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, చాలా సార్లు నేను అన్నాను, కేసీఆర్ విషయంలో కూడా 10 years లో జరిగిన నష్టం ఏంటంటే ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఆయన ఎప్పుడైతే అంటే మేము ఎస్సీ ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రిని చేస్తాము, 3 ఎకరాల భూమి, ఇలాంటివి 100 చెప్తూ చేయకుండా పోయినప్పుడు ఫస్ట్ 5 years చేశారు. తర్వాత ఏమైందంటే క్రెడిబిలిటీ పోయాక ఆయనను పక్కకు తీశారు. ఇప్పుడు అదే స్టేజ్ లో కేజ్రీవాల్ ఉన్నారు. పాపం ఆయన క్రెడిబిలిటీ, ఇప్పుడు కేసీఆర్ క్రెడిబిలిటీ ఏంది అంటే
తెలంగాణకు ఏదో చేస్తాడు అనేది క్రెడిబిలిటీ, ఏది చెయ్యడు అనేది విశ్వాసం పోయిన పరిస్థితి. అలాగే కేజ్రీవాల్ నిజాయితీకి పెట్టింది పేరు కట్టర్ ఏమో అంటాడు కదా, కనుక కట్టర్ ఇమాందారి అని ఏదైతే ఉన్నాడో ఈయన అది కాదు, ఏదైతే అన్నాడో అది కాదు. ఈయన ఇమాందారి కాదు, ఈయన అవినీతి పరుడు, లంచాలు అడిగాడు. ఈడీ చేస్తున్న మొదటి ఆరోపణ ఏంటంటే 100 కోట్లు మీరు లంచం తీసుకున్నారు, అందులో 50 కోట్లు గోవాకు పంపారు, 15 మంది క్యాండిడేట్స్ కు క్యాష్ పంచారు, ఈ హవాలా ద్వారా డబ్బు వెళ్ళింది, వీటికి మా దగ్గర మీరు ఆధారాలు ఉన్నాయి. మరి ఇది కదా ఈడీ మీకు చెప్తున్నది, ఆధారాల గురించి సాక్ష్యాల గురించి మీరు చెప్పడం లేదు. మీరు ఎంతసేపు పొలిటికల్ స్పీచెస్ చేస్తున్నారు, తర్వాత డెమోక్రసీ ఏదో ఇదైపోతుంది అనే ప్రెజెంటేషన్ చేస్తున్నారు. కనుక దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.